మీరు గమనించారా? పూదండలో పువ్వుల తాలూకు సుమగంధాలు ఆ దారానికి కూడా అంటుతాయి. అలాగే లోహంతో తడిపినటువంటి నీరు, దీన్ని ఆయుర్వేదంలో వాడుతూ ఉంటాం. ఈ మెటల్ ఛార్జ్డ్ వాటర్, దీన్ని మీరు వాడితే ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి. ఇంతకీ ఈ పద్ధతి ఏమిటి, ఈ ప్రక్రియ ఏమిటి, దీని ప్రత్యేకత ఏమిటి? ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మీరు ఇంతవరకు వినని ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. లోహంతో తడిపినటువంటి నీరు అంటే రకరకాల మెటల్స్ ఉన్నాయి కదా, వెండి, బంగారం, ఇనుము ఇలాంటివి. వీటి తాలూకు అంశ నీళ్ళలోకి దిగుతుంది, ఈ మెటల్ ఛార్జ్డ్ వాటర్. దీంతో ఒకటి కాదు రెండు కాదు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మీకు అందుతాయి. సింపుల్గా ఎవరైనా సరే వాడగలిగేది, ఎలాంటి ఖర్చు లేనిది ఈ పద్ధతిని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ముందు నుంచి చివరి వరకు చూడండి. దీంతో ఒకటి కాదు రెండు కాదు అనేక ఆరోగ్య ప్రయోజనాలు. ఈ ట్రెడిషనల్ సిస్టమ్స్లో, ఈ సాంప్రదాయ పద్ధతుల్లో లోహాన్ని ఉపయోగించి నీళ్ళని ఛార్జ్ చేసేటువంటి విధానం అనేది వాడుకలో ఉంది. ఈ ప్రక్రియలో ఒక లోహపు వస్తువుని, అది ఏదైనా కావచ్చు, గాజు కావచ్చు, రింగు కావచ్చు, ఏదైనా ఒక వస్తువు, దీన్ని వేడి చేసి ఇలాగే వేడెక్కినటువంటి ఈ వస్తువుని నీటిలో ముంచడం జరుగుతుంది. ఒక్కో లోహానికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. కాబట్టి ఇది తెలుసుకున్నారనుకోండి, మీరు ఏ ప్రయోజనాన్ని ఆశించి అయితే చేస్తున్నారో ఆ ప్రయోజనం మీకు దక్కుతుంది. అయితే ఈ మెటల్ ఛార్జ్డ్ వాటర్, దీన్ని ఎలా తయారు చేయాలి, తయారీ విధానం అనేది ఎలా ఉంటుంది, ఇది మనం తెలుసుకుందాం. సాధారణంగా ఒక లోహపు వస్తువుని, అంటే ఏదైనా కావచ్చు, ఉదాహరణకు మీ ఇంట్లో బంగారం బిస్కెట్లు ఉన్నాయనుకోండి, ఆ బంగారం బిస్కెట్లు వాడచ్చు. లేదా రాడ్స్ ఉన్నాయనుకోండి, కడ్డీలు, వాటిని వాడచ్చు. లేదా ఆభరణం ఉందనుకోండి, దాన్ని వాడచ్చు. లేదా ఏదైనా ప్లేటు, రేకు లాంటిది ఉందనుకోండి, దాన్ని కూడా వాడచ్చు. ఇలాంటి వాటిని ముందు వేడి చేయాలి బాగా. ఆ వేడి చేసినటువంటి ఈ వస్తువుని ఒక పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో ముంచాల్సి ఉంటుంది. ఇంతే, సింపుల్. ఈ ప్రక్రియని రిపీట్ చేయాలి. ఒక 5 సార్లు 10 సార్లు ఇలా రిపీట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ లోహపు వస్తువుని కొంతసేపు వేసి ఆ నీళ్ళలో మరిగించడం కూడా జరుగుతుంది. ఇది మామూలుగా ప్రక్రియ. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అన్నీ ఒకే ఎఫెక్ట్ ఇవ్వవు. రకరకాల లోహాలు ఉంటాయి. వాటి వల్ల ఒక్కొక్క దానికి ఒక రకమైన ఉపయోగాలు మనకి ఆరోగ్యపరంగా అందుతాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది అత్యంత ముఖ్యమైనది బంగారం వస్తువులు. ఈ బంగారం వస్తువులతోటి ఇలాగా ఛార్జ్ చేసినటువంటి నీళ్లు, వీటిని వాడితే ఏం ప్రయోజనం ఉంటుంది, ఇది తెలుసుకుందాం. ముందు బంగారం వస్తువుని ఏదైనా కానీ చెప్పుకున్నాం కదా, గోల్డ్ బిస్కెట్ దగ్గర నుంచి మొదలుపెట్టి మీ ఇంట్లో గాజున్నా సరే, దీన్ని ముందు వేడి చేసి ఆ వేడెక్కినటువంటి ఈ వస్తువుని నీళ్ళలో ముంచాల్సి ఉంటుంది. అయితే ఈ వేడి చేసేటప్పుడు జాగ్రత్త, మరీ మీరు గ్యాస్ స్టవ్ మీద పెట్టారనుకోండి, దాని రంగు మారుతుంది. అందుకని అది రీజనబుల్గా వేడెక్కితే సరిపోతుంది, అంటే దూరంగా ఉంచితే సరిపోతుంది. ఇలాగా వేడి చేసినటువంటి ఈ వస్తువుని ఆ నీళ్ళలో ముంచితే, లేదా ఇంకొక బెస్ట్ పద్ధతి ఏంటంటే, బంగారం వస్తువు మీకు దెబ్బ తినకుండా ఉండాలంటే ముందు నీళ్లు పాత్రలో తీసుకొని ఆ నీళ్లు వేడెక్కిన తర్వాత ఈ బంగారం వస్తువుని దాంట్లో వేసి వేడి చేయాలి, మరిగించాలి. అప్పుడు మీకు ఈ బంగారంతో ఛార్జ్ చేసినటువంటి నీళ్లు తయారవుతాయి. దీనికి ఒకటి కాదు రెండు కాదు అనేక ఉపయోగాలు. ప్రధానంగా ఇమ్యూనిటీని పెంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఇది శక్తిని ఇస్తుంది. అన్నిటికీ మించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా ముఖ్యంగా చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది ఇలాంటి నీళ్ళని మీరు లోపలికి తీసుకుంటే. అలాగే జెనైటల్స్ అంటే జననేంద్రియ ఆరోగ్యానికి కూడా ఇది మంచిది. ఇది క్రానిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, దీర్ఘకాలపు సమస్యలు, ఉదాహరణకు ట్యూమర్స్, అలాగే కెకెక్సియా అంటే తీవ్రమైనటువంటి కండర క్షీణత, ఇంకా ఆహార విషప్రయోగాలు, ఇలాంటి వాటిలలో దీన్ని వాడటం జరుగుతుంది. అయితే మీకు ఒకవేళ మామూలుగా బంగారం అయినట్టు ఎవరికైనా పడుతుంది, మేలిం బంగారం అయితే, కానీ దాంట్లో ఉండేటటువంటి ఇతర లోహాలు పడకపోతే మాత్రం, ఎలర్జీస్ ఉంటే మాత్రం అప్పుడు దీన్ని వాడకపోవటం మంచిది. చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, బంగారం వస్తువుని నీళ్ళలో వేసి మరిగించి ఆ తర్వాత ఆ వస్తువుని తీసేసి ఆ నీళ్లు తాగితే అది ఏ రకంగా ప్రయోజనకరంగా ఉంటుంది అని. ఎందుకంటే నానో పార్టికల్స్, అంటే అతి సూక్ష్మమైనటువంటి బంగారపు పార్టికల్స్ ఆ నీళ్ళలోకి దిగి ఆ నీళ్ళను మనం తీసుకోవటం వల్ల బంగారానికి వచ్చిన అన్ని ప్రయోజనాలు మీకు అందుతాయి. అందుకే మన
పూజలు ఇలాంటి సాంప్రదాయాలలో కూడా ఒక ఏదన్నా ఒక మూర్తిని అంటే ఏంటంటే లింగాకారంలో ఉన్నటువంటి శివుడిని కానీ లేకపోతే ఇలాగే ఏదన్నా ఒక బంగారంతో చేసినటువంటి ఒక దేవతా విగ్రహాన్ని కానీ పాలతో తడపటం, ఆ పాలని మనం తీర్థంగా తీసుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీంట్లో ఉద్దేశం ఏంటంటే ఇదే, అంటే ఆ లోహపు వస్తువుల్లో నుంచి వచ్చినటువంటి లోహం నుంచి వచ్చినటువంటి నానో పార్టికల్స్ మన శరీరంలోకి ప్రవేశించటం. ఆ తర్వాత మరొక ముఖ్యమైనటువంటి మెటల్ వెండి బంగారాలు బ్రెయిన్ హయ్యర్ సెంటర్స్ స్టిమ్యులేట్ చేస్తాయి, ఇమ్యూనిటీని పెంచుతాయి. కాబట్టి మనం మన సాంప్రదాయాల్లో వీటిని వాడుతూ ఉంటాం. ఈ బంగారం నీళ్లు ఎలా తయారు చేసామో అలాగే దీన్ని కూడా తయారు చేయాలి. అంటే ఏమిటి, ఏదన్నా ఒక వెండి వస్తువుని తీసుకొని నీళ్ళలో వేసి ఆ నీళ్లు బాగా మరిగించి అప్పుడు ఆ వెండి వస్తువుని తీసేసి ఆ నీళ్లు వాడుకోవాలి. ఇలాంటి ఈ నీళ్ళ వల్ల నరాలు అంటే నర్వ్స్ స్ట్రెంథెన్ అవుతాయి, అలాగే కండరాలు కూడా స్టిమ్యులేట్ అవుతాయి. అంటే న్యూరో మస్కులర్ స్టిమ్యులెంట్ కింద ఈ నీళ్ళు పనిచేస్తాయి. అలాగే జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అందుకే వెండి గ్లాసు, వెండి పళ్ళ, వెండి స్పూన్లు వీటిలలో పెట్టమని కూడా ఈ ఆర్టిస్టిక్ చిల్డ్రన్కి తినిపించమని చెబుతూ ఉంటాను. అంటే ఆ జ్ఞాపక శక్తిని పెంచడానికి, ఆ మెదడు పనితీరుని పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని మూర్ఛలు అంటే ఎపిలెప్సీలో వాడచ్చు, మతిమరుపు మెమరీ లాస్లో వాడచ్చు. ప్రధానంగా అల్జీమర్స్ వ్యాధిలో ఇది ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇస్తున్నట్టుగా ప్రాథమిక అధ్యయనంలో తేలింది. మానసిక సమస్యలు ఏమన్నా ఉంటే దాంట్లో కూడా దీన్ని వాడచ్చు. అయితే ముందు చెప్పుకున్నట్టుగానే కొంతమందికి దాంట్లో వాడినటువంటి ఇతర అంశాల వల్ల ఆ వెండి పడకపోవచ్చు. అలాంటి వాళ్ళు మాత్రం వెండి ఎలర్జీ ఉంటే మాత్రం దీన్ని ఇంటర్నల్గా వాడకపోవటం మంచిది. ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటి మరొక లోహం ఉంది, ఇదే ఇనుముని దీని నుంచి ఛార్జ్ చేసినటువంటి వాటర్, దీన్ని ఎలా వాడుకోవాలి ఇది తెలుసుకుందాం. ఇది కూడా అంతే. నిజానికి ఒక స్వచ్ఛమైనటువంటి ఇనుప కడ్డీని తీసుకోండి, అది రస్ట్ ఎక్కకూడదు, అంటే అది తుప్పు పట్టకూడదు. స్వచ్ఛమైన ఇనుప కడ్డీని తీసుకొని బాగా వేడి చేయండి. దీన్ని డైరెక్ట్గా మంట మీద వేడి చేయొచ్చు. ఆ తర్వాత వేడెక్కినటువంటి ఆ వస్తువుని నీళ్ళలో ముంచాలి. ఆ నీళ్ళు సలసల బుడగలు వచ్చే వరకు అవుతాయి. ఇలాంటి నీళ్ళని మీరు తీసుకుంటే ఇది కణాలని పునరుజ్జీవింపజేస్తుంది, అంటే రీజువనేట్ చేస్తుంది, అలసటను తగ్గిస్తుంది. దీన్ని ఆయుర్వేదంలో హీట్ రిలేటెడ్ డిజార్డర్స్ అంటే పిత్తా డిజార్డర్స్ అంటామే, వాటిలో వాడుతూ ఉంటాం. అలాగే ప్రధానంగా రక్తహీనతలో ఇది అమోఘమైన ఫలితం చూపిస్తుంది, అలసటను తగ్గిస్తుంది. డయాబెటీస్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే రక్తపోటు హైపర్ టెన్షన్లో కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అయితే ఆ మెటాలిక్ టేస్ట్ కొంతమందికి పడకపోవచ్చు. ఇనుము పడిన వాళ్ళు, అలాగే తీవ్రమైనటువంటి మలబద్ధకం కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు, అలాగే మూత్రంలో మంటగా ఉన్నవాడు మాత్రం దీన్ని వాడకూడదు. అలాగే ఇంకొక లోహం ఉంది, ఇదే రాగి. ఈ రాగి ద్వారా వేడి చేసినటువంటి ఛార్జ్డ్ వాటర్, దీని గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇనుప నీటి తయారీ లాగానే దీన్ని కూడా రాగి నుంచి కూడా నీళ్ళని తయారు చేయాలి. దీన్ని ఇంటర్నల్గా తీసుకుంటే ఇది స్టిమ్యులెంట్ కింద పనిచేస్తుంది, ఉత్తేజపరుస్తుంది. అలాగే గ్యాస్ని తగ్గిస్తుంది, కార్బొనేటివ్గా పనిచేస్తుంది. అన్నిటికీ మించి జీర్ణక్రియకి ఇది సహాయపడుతుంది రాగి నీళ్ళు. ఇది దీర్ఘకాలపు చర్మ వ్యాధుల్లో వాడచ్చు. ఆఖరికి క్యాన్సర్ అంటే మ్యాలిగ్నెన్సీలో కూడా యూస్ఫుల్గా ఉంటుందని తేలింది. అన్నిటికీ మించి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇలాంటి రాగి పాత్రని లేదా రాగి వస్తువుని వేడి చేసి నీళ్ళలో ముంచి, లేకపోతే మరిగే నీళ్ళల్లో రాగి వస్తువు నుంచి చాలాసేపు మరిగించి ఆ నీళ్ళని తాగటం వల్ల ఒబేసిటీ అంటే స్థూలకాయం లాంటి వాటిలో యూస్ఫుల్గా ఉంటుంది. అయితే దీనికి కూడా అదే రూలు. రాగి పడిన వాళ్ళు, అలాగే మానసికంగా చిరాకు ఉన్నవాళ్ళు, అలాగే తీవ్రమైనటువంటి జీర్ణకోశ సమస్యలు ఉన్నవాళ్ళు, మలబద్ధకం ఉన్నవాళ్ళు మాత్రం ఇలాంటి ఈ రాగి నుంచి తయారైనటువంటి నీళ్ళని తీసుకోకూడదు. సాధారణ నీటికి బదులుగా ఇప్పుడు మనం చెప్పుకున్నామే, ఇలాంటి సాధారణ నీళ్ళకి బదులుగా కొబ్బరి నీళ్ళు వాడారనుకోండి ఫలితం ఇంకా బాగుంటుంది. అయితే కొబ్బరి నీళ్ళు వాడేటప్పుడు మాత్రం మామూలు నీళ్ళని వేడి చేసినట్టుగా స్టవ్ మీద కొబ్బరి నీళ్ళు వేడి చేసి ఆ నీళ్ళకి ఈ లోహం కలపడం మంచిది కాదు. డైరెక్ట్గా లోహాన్ని వేడి చేసి అప్పుడు దాన్ని కొబ్బరి నీళ్ళలో ముంచి ఆ కొబ్బరి నీళ్ళు తాగితే ఇంకా ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది, అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీరు ఇంతకుముందు ఇలాంటి ప్రాక్టీస్ ఎప్పుడన్నా చూసారా? అంటే ఇలాగ ఎవరైనా సరే ఒక లోహపు వస్తువుని వేడి చేయటం, లేదా నీళ్ళల్లో ఒక లోహపు వస్తువుని వేసి బాగా బాయిల్ చేసి ఆ లోహపు వస్తువుని తీసేసి ఆ నీళ్లు తాగటం, ఇలాంటిది
మీకు అనుభవం ఉన్నంత వరకు ఎక్కడన్నా చూసారా, మీరు వాడారా, వాడితే మీ ఫీలింగ్స్ ఏమిటి, అలాగే మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి, ఇది ఆ కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ కింద ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, లవ్ యూ ఆల్. శుభం.